హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మష్రూమ్స్ కర్రీ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం అయితే మష్రూమ్స్ని ఇలా దానిపైన ఉన్న ఇలా తొక్క తీసేసి కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక హాఫ్ ముక్క అల్లము, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి, నానబెట్టిన కొంచెం జీడిపప్పు గుడ్లు, ఒక 2 మీడియం సైజు టమాటోలు, హాఫ్ కప్ వరకు పెరుగు వేసి పైన పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ మష్రూమ్స్ ముక్కలన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్, ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, రుచి సరిపడా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ గ్రేవీ అంతా దగ్గరికి అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ మష్రూమ్స్ని యాడ్ చేసుకోవడమే. మష్రూమ్స్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను నెయ్యి, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకొని ఇంకా 2 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై